హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తాడిపత్రిలోని ఒక పురాతనమైన టెంపుల్కి వచ్చినాం. ఈ టెంపుల్కి 100 కాదు 200 కాదు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చినాం, కానీ మా బుడ్డోడితో రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు జనాలు ఎక్కువ లేకుండా ఫ్రీగా ఉండేది, బట్ ఇప్పుడైతే ఎక్కడ చూసినా జనాలే, బికాస్ ఆఫ్ కార్తీక మాసం. అసలు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం ఉన్నారు. బట్ మన మొబైల్లో పట్టరని చెప్పేసి ఎడిటింగ్లో వాళ్ళందరినీ లేపేసినాను. బేసిక్గా ఇక్కడ కార్తీక మాసం అండ్ మాఘమాసం అంటే అదే శివరాత్రికి బాగా సెలబ్రేట్ చేస్తారండి. చూసారు కదా సెలబ్రేషన్స్ కోసం చేస్తున్న ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో. ఇందాక ఈ టెంపుల్కి 500 years హిస్టరీ ఉందని చెప్పాను కదా. ఇది 1498వ సంవత్సరం నుంచి 1509వ సంవత్సరం వరకు, అంటే 19 years పట్టిందనమాట ఈ టెంపుల్ని కట్టడానికి. కట్టారు కానీ ఈ టెంపుల్ని అయితే కంప్లీట్గా పూర్తి చేయలేదు. బికాస్ ఈ టెంపుల్ని పూర్తి చేస్తే ఏదో అరిష్టం జరుగుతుందని చెప్పేసి కాశీలో ఉన్నటువంటి కొందరు జ్యోతిష్యులు చెప్పడం వల్ల ఈ టెంపుల్ని మధ్యలోనే ఆపేశారు. ఇదే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. చాలామంది దీనిని శివాలయం అని కూడా అంటారు. బట్ ఇక్కడ శివుని ఆలయంతో పాటు కోదండరామస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి 3 ముఖద్వారాలు ఉంటాయి. ఇందాక మనం వచ్చినది ప్రధాన ముఖద్వారం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది పశ్చిమ ముఖద్వారం, అంటే ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ముఖద్వారం. మా బుడ్డోడికి టెంపుల్ కనిపిస్తే చాలు భక్తి చాలా ఎక్కువైపోతుంది. పశ్చిమ ముఖద్వారం నుంచి బయటకు వస్తే మనకి పెన్నా రివర్ కనిపిస్తుంది. అనంతపురం కరవ జిల్లా కాబట్టి వాటర్ లేవు. యాక్చువల్గా గ్రాఫిక్స్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మన దగ్గర అంత సాఫ్ట్వేర్ లేదని చెప్పేసి యాడ్ చేయలేకపోయాను. మా బుడ్డోడిని ఒక్క క్షణం వదిలితే చాలు, వెతుక్కోవడానికే సరిపోతుంది. అలా పరిగెత్తుతూనే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఇందాక స్వామి దగ్గర ఏం ముక్కున్నావురా అని అడిగితే, నీ ముక్కులు ముందు పక్కన పెట్టి నాకు ఈ కొబ్బరి ముక్క చేతిలో పెట్టురా అని ఆ కొబ్బరిని చూడు ఎలా గింజుకుంటున్నాడో. ఇక్కడ కనిపిస్తున్నవి దీపారాధనలు. కార్తీక మాసం అండ్ మాఘమాసంలో భక్తులందరూ వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. ఈ టెంపుల్లోనే మళ్ళీ కోదండరామస్వామి టెంపుల్ ఉంది, అదే ఇది. ఇక్కడున్న స్తంభాల్లోంచి సప్తస్వరాలు వినిపించేవి, కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి అవి వినిపించవు. Okay guys, see you in the next video. Thank you for watching. Bye.